హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీటెట్‌కి సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొక్కలు అనే అంశాన్ని గురించి అన్ని బిట్స్ చూద్దాము. దాదాపు 200 బిట్స్ ఉన్నాయి. దాదాపు 200 బిట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. 200 బిట్స్ మొక్కల గురించి అయితే చూద్దాం రండి. కొంచెం జలుబు చేసిందండి, గొంతుని అడ్జస్ట్ చేసుకోండి మీరే. మొక్కలలో భూమి లోపల ఉండే భాగాన్ని ఏమంటారు? వేరు. మొక్కలలో భూమి పైన ఉండే పెరిగే భాగాన్ని మొత్తంగా ఏమంటారు? ప్రరోహ వ్యవస్థ, షూట్ సిస్టమ్. మొక్క నిటారుగా నిలబడటానికి మరియు శాఖలను మోయటానికి తోడ్పడే ముఖ్యమైన భాగం ఏమిటి? కాండం. మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసే భాగం ఏది? అందువల్ల వీటిని మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అని పిలుస్తారు. మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసే భాగాలు ఏవి? ఆకులు. ఆకులని ఆహార కర్మాగారాలు అని పిలుస్తారంట. కాండం చాలా గట్టిగా, బలంగా, లావుగా ఉండే పెద్ద మొక్కలను ఏమని పిలుస్తారు? వృక్షాలు. ఉదాహరణకు మర్రి చెట్టు, చింత చెట్టు. పెద్ద వృక్షాల యొక్క లావుపాటి కాండాన్ని ఏమని పిలుస్తారు? మోడు లేదా మొద్దు. కాండం కొద్దిగా గట్టిగా ఉండి నేలపైనే పొదరిల్లాగా గుబురుగా పెరిగే చిన్న మొక్కలను ఏమంటారు? పొదలు. ఉదాహరణకు గులాబీ, మల్లె. చాలా మెత్తగా బలహీనమైన ఆకుపచ్చ కాండం కలిగి ఉండే చిన్న మొక్కను ఏమంటారు? మూలిక. ఉదాహరణకు తులసి, కొత్తిమీర, పుదీనా. వేరే ఏదైనా వస్తువులు లేదా చెట్టు ఆధారం లేకుండా పైకి ఎగబాకలేని బలహీన కాండం గల మొక్కలను ఏమంటారు? ఎగబాకే మొక్కలు. ద్రాక్ష, కాకర. క్లైంబర్స్ అన్నమాట. నేలపైనే పాకుతూ పెరిగే బలహీన కాండం గల మొక్కలను ఏమంటారు? పాకే మొక్కలు. పుచ్చకాయ, గుమ్మడికాయ. క్రీపర్స్ అవి. ఆకులు రాలకుండా సంవత్సరం పొడవునా పచ్చగా ఉండే అడవి చెట్లను ఏమంటారు? సతత హరిత వృక్షాలు అంటారు. నీటిలో మాత్రమే పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? నీటి మొక్కలు. జల వృక్షాలు, జల మొక్కలు అంట. తామర, కలువ. హైడ్రోఫైట్స్. తమ ఆకులలో రంగురంగుల చారలు కలిగి ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి వాడే మొక్కలను ఏమని పిలుస్తారు? క్రోటాన్ మొక్కలు. మొక్కలోని ఏ భాగం తర్వాత కాలంలో పండుగా మారుతుంది? పువ్వు భాగం. మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన పదార్థం ఏమిటి? పత్రహరితం, క్లోరోఫిల్. రైతులకు మిత్రుడిగా ఉంటూ కాండం లోపల ఉండి చెట్లను పాడు చేసే పురుగులను తినే పక్షి ఏది? వడ్రంగి పిట్ట. మన రాష్ట్ర వృక్షం. ఆంధ్రప్రదేశ్ అధికారిక చెట్టు ఏది? వేప చెట్టు. చాలా తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో మరియు ఎడారిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏమిటి? బ్రహ్మజముడు, కాక్టస్. మొక్కలు గాలిలోని ఏ వాయువును పీల్చుకొని మనకు ఆక్సిజన్ను ఇస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. పూల నుండి సేకరించిన మకరందాన్ని తేనెగా మార్చే కీటకాలు ఏవి? తేనెటీగలు. ఒక ముఖ్యమైన లావుపాటి ప్రధాన వేరు ఉండి దానికి పార్శ్వ వేర్లు ఉండే వేరు వ్యవస్థను ఏమంటారు? తల్లివేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టమ్. ద్విదళ బీజ మొక్కలు అంటే చింత, వేప ఇవన్నీ తల్లివేరు వ్యవస్థకు చెందినవి. కాండం అడుగు భాగాన నుండి గుబురుగా పీచులాగా సమాన పరిమాణంలో వచ్చే వేర్లను ఏమని పిలుస్తారు? పీచు వేరు వ్యవస్థ. ఏకదళ బీజ మొక్కలు అంటే వరి, జొన్న, గోధుమ, గడ్డి జాతి మొక్కలు ఇవన్నీ కూడా పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి? వేర్లలో. మర్రి చెట్టు ఊడలు అనేవి మొక్క యొక్క ఏ భాగానికి రూపాంతరాలు? వేర్లకు. ఇవి చెట్టు కొమ్మలకు అదనపు బలాన్ని ఇస్తాయి. ఆకు వెడల్పుగా ఉండే భాగాన్ని ఏమని పిలుస్తారు? పత్రదళం. ఆకును కాండంతో కలిపే చిన్న కాడ లాంటి భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం. ఆకు మధ్యలో పొడవుగా ప్రయాణించే ముఖ్యమైన గీతను ఏమంటారు? ఈనె లేదా నడిమి ఈనె. ఆకులు పగటిపూట సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు తనకు కావలసిన దానికంటే ఎక్కువ ఉన్న నీటిని ఆకుల ద్వారా ఆవిరి రూపంలో బయటకు పంపడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకము. మల్లె, గులాబీ, సంపంగి వంటి పూల నుండి సువాసనల కోసం ఏమి తయారు చేస్తారు? సెంట్లు, పర్ఫ్యూమ్లు మరియు తల నూనెలు. పూల మొగ్గను రక్షిస్తూ ఆకుపచ్చ రంగులో కింద ఉండే భాగాలను ఏమంటారు? రక్షక పత్రావళి. కీటకాలను ఆకర్షించడానికి పువ్వులు రంగురంగుల సువాసనలతో ఉండే భాగాలను ఏమంటారు? ఆకర్షక పత్రావళి. పువ్వు మధ్యలో ఉండే పసుపు రంగు పొడి లాంటి పదార్థాన్ని ఏమంటారు? పరాగరేణువులు. ఏ పువ్వులు మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగలో ఎక్కువగా ఉపయోగిస్తారు? తంగేడు పూలు, గునుగు పూలు. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏది?
ఇది దాదాపు 1 మీటర్ వెడల్పు, 7 నుంచి 10 కేజీల బరువు ఉంటుంది. ఏ పువ్వు అంటే అది రఫ్లిషియా. దీని నుండి కుళ్ళిన మాంసం లాంటి వాసన వస్తుంది. మొక్కలోని ఏ భాగం విత్తనాలను తన లోపల సురక్షితంగా ఉంచుతుంది? పండు. ఒకే ఒక్క విత్తనం ఉండే పండ్లకు ఉదాహరణ ఏమిటి? మామిడి, కొబ్బరి, ఈత. చాలా ఎక్కువ విత్తనాలు ఉండే పండ్లకు ఉదాహరణ ఏమిటి? పుచ్చకాయ, బొప్పాయ, జామ. పూల సాగు లేదా తోటల పెంపకాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఫ్లోరికల్చర్. కొండపల్లి బొమ్మల తయారీకి ఏ చెట్టు యొక్క కలపను ఉపయోగిస్తారు? పొనికి కర్ర లేదా తెల్ల పొనికి. విత్తనం మొలకెత్తి చిన్న ముక్కలుగా మారే విధానాన్ని ఏమంటారు? విత్తన అంకురోత్పత్తి అంటారు. విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటికి గాలి, నీరు, జంతువుల ద్వారా కొట్టుకొని పోవడాన్ని ఏమంటారు? విత్తనాల వ్యాప్తి అంటారు. స్పీడ్ ఎక్కువైందేమో, కొంచెం స్లోగా చదువుతా. రెక్కల లాంటి నిర్మాణాలు ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ ఏది? జిల్లేడు విత్తనాలు, మిల్క్ వీడ్. జంతువుల శరీరానికి లేదా వెంట్రుకలకు అంటుకుపోవడానికి వీలుగా కొక్క్యాలు కలిగి ఉండే విత్తనాలు ఏవి? పల్లేరుకాయలు. ఇవే కాకుండా బ్రహ్మరాక్షసులు అంటారండి మా ఊర్లో. ఇంక అసలు అది మన ఆముదపు విత్తనం ఉంటుంది చూడండి. ఆముదం కాయ ఉంటుంది కదా, మొత్తం ముళ్ళుగా అలాగే ఉంటుంది. ఏ మొక్కల విత్తనాలు నీటిపై తేలుతూ చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించి వ్యాప్తి చెందుతాయి? కొబ్బరి. కాయలు బాగా ఎండిపోయిన తర్వాత ఒక్కసారిగా పేలి విత్తనాలను దూరం చిమ్మే మొక్కలకు ఉదాహరణ ఏది? బెండకాయ, బఠానీ, ఆవాలు. భారతదేశానికి చెందినది కాకుండా విదేశాల నుండి మన దేశానికి వచ్చిన మొక్కలను ఏమంటారు? పరాయి దేశపు మొక్కలు, విదేశీ మొక్కలు, ఎక్స్టోటిక్ మొక్కలు. మనం ప్రతిరోజు తాగే టీ మొక్క ఏ దేశానికి చెందినది? చైనా. మనం వాడే కాఫీ మరియు బెండకాయ మన దేశానికి ఏ ఖండం నుంచి వచ్చాయి? ఆఫ్రికా. మిరపకాయలు, బంగాళదుంపలు, టమాటాలు మన దేశానికి పరిచయం చేసిన విదేశీయులు ఎవరు? పోర్చుగీసు వాళ్ళు దక్షిణ అమెరికా దేశం నుండి తెచ్చారు. ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి అలంకరణ కోసం తెచ్చి ప్రస్తుతం అడవులను పాడు చేస్తున్న భయంకరమైన కలుపు మొక్క ఏది? పార్థీనియం, వయ్యారి భామ మొక్క. బ్రిటిష్ వారు అలంకరణ కోసం తెచ్చిన ఏ మొక్క మన దేశంలోని చెరువులు, నదులను ఆక్రమించి ఆక్సిజన్ లేకుండా చేస్తోంది? గుర్రపు డెక్క. మొక్కల ద్వారా పర్యావరణాన్ని రక్షించడానికి అడవులను నరకడాన్ని ఆపాలని సుందర్లాల్ బహుగుణ ప్రారంభించిన ఉద్యమం ఏది? చిప్కో ఉద్యమం. మొక్కలు, జంతువులకు ఆహారంతో పాటు శ్వాసక్రియ కోసం ఏ ముఖ్యమైన వాయువును విడుదల చేస్తాయి? ఆక్సిజన్. నేల యొక్క సారవంతాన్ని పెంచడానికి వాడే పచ్చి రొట్ట ఎరువులకు ఉదాహరణ ఇవ్వండి? జనుము, పిల్లిపిసర, వేపాకులు. కూరగాయల తొక్కలు, ఎండిన ఆకులు కుళ్ళిపోవడం ద్వారా తయారయ్యే సహజ ఎరువును ఏమంటారు? కంపోస్ట్. కీటకాలు మరియు తెగుళ్ల నుండి పంట మొక్కలను రక్షించడానికి చల్లే రసాయనాలను ఏమంటారు? పురుగు మందులు, కీటక నాశనులు. ఒకే నేలలో ఒకే రకమైన పంట వేయకుండా మార్చి వేరే పంటలు వేయడాన్ని ఏమంటారు? పంట మార్పిడి. నత్రజనిని ఫిక్స్ చేసి నేలను సారవంతం చేయడానికి పంట మార్పిడిలో భాగంగా వేసే మొక్కలు ఏవి? లెగ్యుమినసీ మొక్కలు లేదా వేరుశెనగ. మొక్కల కాండం మరియు ఆకులను తినే ప్రాథమిక వినియోగదారులను ఏమంటారు? శాకాహారులు అంటారు. మొక్క కాండంపై ఆకులు, కొమ్మలు ఉద్భవించే భాగాన్ని ఏమంటారు? కనుపు. 2 కనుపుల మధ్య ఉండే కాండం భాగాన్ని ఏమని పిలుస్తారు? కనుపు నడు మధ్య కాలము లేదా అంతర కనుపు అని పిలుస్తారు. ఆకుపత్రంపై ఉండే గీతల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఈనెలు. ఆకుపై ఈనెల అమరికను ఏమని పిలుస్తారు? ఈనెల వ్యాపనం. నడిమి ఈనెకు ఇరువైపులా ఈనెల జాలకంలాగా విస్తరించి ఉంటే ఆ వ్యాపనాన్ని ఏమంటారు? జాలాకార ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థ. ఉదాహరణకు చిక్కుడు, మామిడి. ఈనెలు ఒకదానితో ఒకటి సమాంతరంగా రన్ అవుతూ ఉంటే ఆ వ్యాపనాన్ని ఏమని పిలుస్తారు? సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఉదాహరణకు వరి, గడ్డి, జొన్న. ఆకులో పిండి పదార్థం ఉనికిని నిర్ధారించడానికి ఆకును మొదట దేనిలో ఉంచి వేడి చేయాలి? మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి వాటర్ బాత్ పద్ధతిలో వేడి చేయాలి. మిథైలేటెడ్ స్పిరిట్లో వేడి చేసినప్పుడు ఆకు ఏ రంగును కోల్పోతుంది?
ఆకుపచ్చ రంగును కోల్పోతుంది, ఎందుకంటే పత్రహరితం కరిగిపోతుంది. ఆకులో తయారైన ఆహారం మొక్కలో ఏ రూపంలో నిల్వ ఉంటుంది? పిండి పదార్థం రూపంలో. కాండం బలహీనంగా ఉండి ఆధారాన్ని పట్టుకోవడానికి వీలుగా ఉండే స్ప్రింగ్ లాంటి నిర్మాణాలను ఏమంటారు? నూలు తీగలు లేదా టెండ్రిల్స్ అంటారు. మొక్క కాండం కాంతి వైపుకు పెరగడాన్ని ఏ విధమైన అనువర్తనం అంటారు? కాంతి అనువర్తనం. మొక్క వేర్లు భూమి లోపలికి గురుత్వాకర్షణ వైపుకు పెరగడాన్ని ఏమంటారు? గురుత్వానువర్తనం అంటారు. కొండ ప్రాంతాల్లో పెరిగే పైను, దేవదారు వంటి చెట్లు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయి? కోన్ ఆకారం, శంకు ఆకారాన్ని కలిగి ఉంటాయి. నీటిపై తేలే అంతరతామర మొక్కల కాండం మరియు ఆకులు ఏమి ఉండటం వల్ల తేలుతాయి? వాటిలో గాలి గదులు ఉంటాయి అన్నమాట, ఎయిర్ క్యావిటీస్. మొక్కల ఆకుల నుండి నీరు ఆవిరి రూపంలో వెళ్ళే ప్రక్రియను నిరూపించడానికి ఏ కవర్ వాడతారు? పాలిథీన్ కవర్. దీని లోపల నీటి చుక్కలు చేరటమే బాష్పోత్సేకానికి నిదర్శనం. రాత్రిపూట మాత్రమే వికసించే పువ్వులు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి? తెల్లటి రంగులో ఉండి తీవ్రమైన సువాసనను కలిగి ఉంటాయి, ఎందుకంటే కీటకాలను ఆకర్షించటానికి. విత్తనం లోపల ఉండి కాబోయే కాండంగా మారే భాగాన్ని ఏమంటారు? ప్రథమాంకురం. విత్తనం లోపల ఉండి కాబోయే వేరుగా మారే భాగాన్ని ఏమంటారు? ప్రథమ మూలం. మొక్కల వేర్లు నేలను గట్టిగా పట్టి ఉంచడం ద్వారా దేనిని నివారిస్తాయి? మృత్తికా క్రమక్షయం, నేల కోతను నివారిస్తాయి. ఆకుపచ్చ మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువుని విడుదల చేస్తాయి? ఆక్సిజన్ని. మొక్కలు శ్వాసక్రియలో ఏ వాయువుని పీల్చుకుంటాయి? ఆక్సిజన్ను. మొక్కలు కూడా మనుషుల్లాగే శ్వాసక్రియలో ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. క్యాబేజీలో మనం తినే మొక్క భాగం యొక్క ఏ రూపాంతరము? మొగ్గ, పెద్ద మొగ్గ. మొక్కల జీవిత కాలాన్ని బట్టి 1 సంవత్సరం జీవిత చక్రాన్ని ముగించే మొక్కలను ఏమంటారు? ఏకవార్షిక మొక్కలు. ఉదాహరణకు వరి, గోధుమ. 2 సంవత్సరాల్లో జీవితకాలం కలిగి మొదటి సంవత్సరం పెరిగి రెండో సంవత్సరం పూలు పూసే మొక్కలను ఏమంటారు? ద్వివార్షిక మొక్కలు అంటారు. ఉదాహరణకు క్యారెట్, ముల్లంగి. చాలా సంవత్సరాల పాటు జీవిస్తూ ప్రతి ఏడు పూలు, పండ్లు ఇచ్చే మొక్కలను ఏమంటారు? బహువార్షిక మొక్కలు అంటారు. వేప, జామ, మామిడి ఇవన్నమాట. మొక్కలలో ఏ భాగం లైంగిక ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది? పువ్వు. చెరుకు మొక్కలో ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది? కాండంలో. బంగాళదుంప అనేది వేరు రూపాంతరమా, కాండం రూపాంతరమా? ఆన్సరు భూగర్భ కాండం యొక్క రూపాంతరం. అందరూ వేరు అనుకుంటారు, కానీ బంగాళదుంప అనేది కాండం. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు? స్వయం పోషణ. ఆకులలో ఆకులలో హరితరేణువు లోపల ఉండే ఆకుపచ్చని పిగ్మెంట్ ఏది? పత్రహరితం. పత్రహరితం అణువు కేంద్రంలో ఉండే ముఖ్యమైన లోహ మూలకం ఏది? మెగ్నీషియం. ఇది పదే పదే వచ్చే బిట్ అంట. పత్ర రంధ్రాలు తెరుచుకోవడాన్ని మూసుకోవడాన్ని నియంత్రించే కణాలు ఏవి? రక్షక కణాలు. రక్షక కణాలు ఏ ఆకారంలో ఉంటాయి? మూత్రపిండం ఆకారం లేదా చిక్కుడు గింజ ఆకారం. లైకెన్స్లో ఏ జీవుల మధ్య సహజీవనం జరుగుతుంది? శైవలం మరియు శిలీంధ్రం. బంగారు తీగ లేదా కస్కుట అనేది ఏ రకమైన పోషణ ప్రదర్శిస్తుంది? సంపూర్ణ కాండ పరాన్న జీవనము. మిసిల్టో మొక్క వేరొక చెట్టుపై పెరుగుతూ నీటి కోసం మాత్రమే ఆధారపడుతుంది. దీన్ని ఏమంటారు? పాక్షిక పరాన్న జీవి అంటారు. కుళ్ళినా చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి ఆహారాన్ని పీల్చుకునే పుట్టగొడుగులను ఏమంటారు? పూతికాహారులు అంటారు. కీటకాహార మొక్కలైన డ్రోసిరా, యూట్రిక్యులేరియా కీటకాలను ఆరగించడానికి ఏ ఎంజైములను స్రవిస్తాయి? ప్రోటియోలైటిక్ ఎంజైములు. రైజోబియం బ్యాక్టీరియా ఏ మొక్కల వేర్ల బుడిపలలో ఉండి నత్రజని స్థాపన చేస్తుంది? లెగ్యూమినసి. ఫ్యాబేసి కుటుంబ మొక్కలు అంటే వేరుశనగ, బఠానీ, చిక్కుడు. అలా మొక్కలలో విత్తనాలు లేదా
లైంగిక అవయవాలు కాకుండా కాండము, ఆకులు, వేరు ద్వారా కొత్త మొక్కలు రావటాన్ని ఏమని పిలుస్తారు? శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. రణపాల మొక్క దేని ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది? ఆకు అంచుపై ఉండే మొగ్గల ద్వారా. ఈస్ట్ వంటి ఏకకణ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది? కోరకీభవనం. రొట్టెలపై పెరిగే బూజు ఏ విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది? సిద్ధ బీజాల ఉత్పత్తి. పువ్వులలో కేవలం పురుష ప్రత్యుత్పత్తి భాగం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏదో ఒకటి మాత్రమే ఉంటే ఆ పుష్పాన్ని ఏమంటారు? ఏకలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణకు బొప్పాయి, సొరకాయ. ఒకే పువ్వులో కేసరావళి, అండకోశం రెండూ ఉంటే ఆ పుష్పాన్ని ఏమంటారు? ద్విలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణకు మందార, ఉమ్మెత్త, దతూర, ఉమ్మెత్త. పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని ఏమంటారు? కేసరావళి. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని ఏమంటారు? అండకోశం. పరాగ కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరే ప్రక్రియను ఏమంటారు? పరాగ సంపర్కం. ఒకే పువ్వులో పరాగ రేణువులు అదే పువ్వులో కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు? ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఒకే పువ్వులోని పరాగ రేణువులు వేరొక మొక్కపై ఉన్న పువ్వు కీలాగ్రాన్ని చేరితే దానిని ఏమంటారు? పరపరాగ సంపర్కం అంటారు. పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? ఫలదీకరణం. ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడే మొదటి కణాన్ని ఏమంటారు? సంయుక్త బీజము, జైగోట్. ఫలదీకరణం చెందిన తర్వాత పుష్పంలో అండాశయం ఏ విధంగా మారుతుంది? పండుగా మారుతుంది. ఫలదీకరణం చెందిన తర్వాత పుష్పంలో అండాలు ఏ విధంగా మారతాయి? విత్తనాలుగా. గాలి ద్వారా వ్యాప్తి చెందే మదార్ అంటే జిల్లేడు విత్తనాలకు ఏముంటాయి? పట్టు లాంటి వెంట్రుకలు ఉంటాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందే కొబ్బరికాయకు నీటిపై తేలడానికి ఎలాంటి నిర్మాణం ఉంటుంది? పీచుతో కూడిన బాహ్య కవచం ఉంటుంది. అంజూరా వంటి పండ్ల విత్తనాలు జంతువుల ద్వారా ఎలా వ్యాప్తి చెందుతాయి? జంతువులు పండ్లను తిన్నప్పుడు విత్తనాలు అరగకుండా వాటి మల విసర్జన ద్వారా బయటికి వచ్చి వ్యాప్తి చెందుతాయి. మొక్కలు పరాగ సంపర్కానికి తోడ్పడే పక్షులను ఏమంటారు? ఆర్నితోఫిల్లీ జీవులు అంటారు. ఉదాహరణకు హమ్మింగ్ బర్డ్. తర్వాత మొక్కలు జీవితాంతం నిరంతరంగా విభజన చెందుతూ మొక్క ఎదుగుదలకు తోడ్పడే కణజాలాలను ఏమంటారు? విభాజ్య కణజాలం. మొక్కల కాండం వేర్ల చివరల్లో ఉండే పొడవు పెరగడానికి తోడ్పడే విభాజ్య కణజాలం ఏది? అగ్ర విభాజ్య కణజాలం. మొక్కల కాండం చుట్టుకొలత లేదా లావు పెరగడానికి తోడ్పడే విభాజ్య కణజాలం ఏది? పార్శ్వ విభాజ్య కణజాలము. కొమ్మలు విరిగిన చోట లేదా ఆకులు రాలిన చోట తిరిగి కొత్త భాగాలు రావడానికి తోడ్పడే కణజాలం ఏది? అంతర్విష్ట విభాజ్య కణజాలము. మొక్కల భాగాలకు రక్షణ ఇస్తూ బాహ్య పొరగా ఏర్పడే కణజాలం ఏది? త్వచ కణజాలం. ఎడారి మొక్కల త్వచ కణజాలంపై నీటి నష్టాన్ని నివారించడానికి ఉండే మైనం లాంటి పొరను ఏమంటారు? క్యూటికల్, అవభాసిని అంటారు. మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేయడానికి, యాంత్రిక బలాన్ని ఇవ్వడానికి తోడ్పడే ప్రధాన కణజాలం ఏది? సంధాయక కణజాలం. సంధాయక కణజాలంలో సజీవంగా ఉండి పలచని కణకవచం కలిగి ఆహార నిల్వకు తోడ్పడే కణజాలం ఏది? మృదు కణజాలం. మృదు కణజాలంలో హరిత రేణువులు ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరిపే దానిని ఏమంటారు? హరిత మృదు కణజాలం అంటారు. జల మొక్కలలో మృదు కణజాలం పెద్ద పెద్ద గాలి గదులను కలిగి ఉంటే దానిని ఏమంటారు? వాతాయుత మృదు కణజాలం అంటారు. మొక్కల లేత కొమ్మల అంచులలో ఉండి వాటి స్థితి స్థాపకతను ఇచ్చే కణజాలం ఏది? స్థూలకోణ కణజాలం. కణకవచాలలో లిగ్నిన్ చేరటం వల్ల గట్టిగా మారి చనిపోయిన కణాలతో ఉండే యాంత్రిక కణజాలం ఏది? దృఢ కణజాలం. ఉదాహరణకు కొబ్బరి పీచు. మొక్కలలో నీరు మరియు లవణాల రవాణాకు తోడ్పడే సంక్లిష్ట కణజాలం ఏది? దారువు. దారువులో ఏ కణాలు నీటిని నిలువు రవాణాకు ముఖ్య కారణము? దారు నాళాలు. మొక్కలలో తయారైన కార్బోహైడ్రేట్స్ రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? పోషక కణజాలం. పోషక కణజాలంలో కేంద్రకం లేకుండా ఆహార రవాణా జరిపే గొట్టాల వంటి కణాలు ఏవి? చాలనీ నాళాలు. వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్లో పండించే పంటలను ఏమంటారు? ఖరీఫ్ పంటలు. ఉదాహరణకు వరి, జొన్న.
శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు పండించే పంటలను ఏమంటారు? రబీ. ఉదాహరణకు గోధుమ, శనగలు. వారసత్వంగా వస్తున్న విత్తనాలను దాచి ఉంచి విత్తన బ్యాంకులను ఏమంటారు? జీన్ బ్యాంకులు. మొక్కల వేర్ల దగ్గర మాత్రమే నీరు చుక్కలు చుక్కలుగా పడేలా చేసే ఆధునిక నీటిపారుదల పద్ధతి ఏది? బిందు సేద్యం. పంట మొక్కలతో పాటు అదనంగా మొలిచే కలుపు మొక్కలను ఇంగ్లీష్లో ఏమంటారు? వీడ్స్. ఉదాహరణకు అమరాంతస్. కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడే రసాయనాలను ఏమంటారు? కలుపు సంహారిణులు. ఉదాహరణకు 2,4-D డైక్లోరోఫెనాక్సిఎస్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది కదా. వడ్ల నుండి పొట్టును వేరు చేయడానికి పైనుంచి గాలి వీచేలా చేసే పద్ధతిని ఏమంటారు? తూర్పార పట్టటము. పంటను ఆశించే ఎర్ర తెగులు ఏ మొక్కలో వస్తుంది? చెరుకు. ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది. వీటి మీద బిట్ ఖచ్చితంగా అడుగుతాడు. వేరుశనగ మొక్కలో వచ్చే ప్రసిద్ధ తెగులు ఏది? తెక్కా తెగులు. పంట పొలాల్లో కీటకాలను తినడానికి జీవ నియంత్రణ పద్ధతిలో వేటిని పెంచుతారు? సాలెపురుగులు, లేడీ బర్డ్ బీటిల్స్. మొక్కల అవశేషాలు భూమిలో కుళ్ళిపోవడం ద్వారా ఏర్పడే నల్లటి సారవంతమైన పొరను ఏమంటారు? హ్యూమస్. ప్రకృతి వ్యవసాయ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? మసనోబు ఫుకుఓకా. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? నార్మన్ బోర్లాక్. మొక్కల కణకవచం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది? సెల్యులోజ్. మొక్కల కణాలలో మాత్రమే ఉండి జంతు కణాలలో లేని అతిపెద్ద ఖాళీ నిర్మాణం ఏది? కేంద్ర రిక్తిక. ఇది కణానికి టర్గిడిటీ అంటే గట్టితనాన్ని ఇస్తుంది. మొక్కల కణ విభజన సమయంలో కణ ఫలకం ఏర్పడటానికి తోడ్పడే కణాంగం ఏది? గాల్జీ సంక్లిష్టం. మొక్కలలోని రంగులేని ప్లాస్టిడ్లు అంటే ఆహారం నిల్వకు తోడ్పడేవి ఏమంటారు? వాటిని ల్యూకోఫాస్ట్లు అంటారు. మొక్కలలోని రంగులు అంటే ఎరుపు, పసుపు ప్లాస్టిడ్లను ఏమంటారు? క్రోమోపాస్ట్లు అంటారు. మొక్కలను వర్గీకరించినప్పుడు వేరు, కాండం, ఆకులు అనే తేడా లేకుండా ఒకే ముద్దలా ఉండే థాలస్ నిర్మాణాన్ని ఏమంటారు? థాలోఫైటా. ఉదాహరణకు శైవలం. మొక్కల ప్రపంచపు ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు? బ్రయోఫైటా మొక్కలు. ఉదాహరణకు మోసెసు, లివర్వర్ట్. మొట్టమొదటి నాలికా కణజాలం కలిగిన భూ సంబంధమైన మొక్కలు ఏవి? టెరిడోఫైటా. ఉదాహరణకు ఫెర్ను మొక్కలు. విత్తనాలు బయటికి కనిపిస్తూ ఫలం లోపల దాగి ఉండని మొక్కలను ఏమంటారు? వివృత బీజాలు. ఉదాహరణకు సైకస్ పైనస్. విత్తనాలు ఫలం లోపల సురక్షితంగా దాగి ఉండే నిజమైన పుష్పించే మొక్కలను ఏమంటారు? ఆవృత బీజాలు. విత్తనంలో ఒకే ఒక బీజదళం ఉంటే ఆ మొక్కలను ఏమంటారు? ఏకదళ బీజాలు అంటారు. ఉదాహరణకు మొక్కజొన్న, వరి. విత్తనంలో 2 బీజదళాలు ఉంటే ఆ మొక్కలను ఏమంటారు? ద్విదళ బీజాలు. శనగలు, వేరుశనగలు. మొక్కల కణాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడే కణ కవచ రంధ్రాలను ఏమంటారు? ప్లాస్మోడెస్మేటా. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్యలు హరిత రేణువులలోని ఏ భాగంలో జరుగుతాయి? గ్రాన థైలకాయిడ్స్. కిరణజన్య సంయోగ క్రియలో నిష్కాంతి చర్యలు హరిత రేణువులోని ఏ భాగంలో జరుగుతాయి? ఆవరణిక లేదా స్ట్రోమా. మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ప్రయాణించడానికి కారణమయ్యే భౌతిక బలం ఏమిటి? వేరుపీడనం లేదా నిశ్శూషణం. చాలా పొడవైన వృక్షాలలో నీరు వందల అడుగుల పైకి వెళ్ళడానికి ఏ ప్రక్రియ ముఖ్య కారణము? బాష్పోత్సేకర్షణ. ఆకు అంచుల నుండి నీరు ద్రవ రూపంలో చుక్కలు చుక్కలుగా రావడాన్ని ఏమంటారు? బిందుస్రావం. ఇది హైడతోడ్స్ అనే రంధ్రాల ద్వారా జరుగుతుంది. మొక్కలు రాత్రిపూట శ్వాసక్రియ ద్వారా ఏ వాయువును బయటికి విడుదల చేస్తాయి? కార్బన్ డయాక్సైడ్. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు అంటారు. మొక్కలలోని ఏ పదార్థం
కణజాలాల పెరుగుదలకు, కణ విభజనకు ప్రేరకంగా పనిచేస్తుంది. సైటోకైనిన్లు కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించిన ప్రయోగం ఏది? మోల్స్ అర్ధపత్ర ప్రయోగము. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని హైడ్రిల్లా మొక్క ద్వారా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? జెన్ ఇంజన్ హౌస్. మొక్కలలో కాంతిని శోషించే ప్రధాన క్లోరోఫిల్ రకాలు ఏవి? క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ మరియు క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ. 1 గ్రాము క్లోరోఫిల్ అణువు ఎంత శక్తిని శోషించగలదు? క్వాంటం లేదా ఫోటాన్ శక్తి. కిరణజన్య సంయోగ క్రియ అంత్య పదార్థాలు ఏవి? గ్లూకోజు, నీరు మరియు ఆక్సిజను. మొక్కల కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే కణాంగాలు ఏవి? మైటోకాండ్రియా. మొక్కలలో కాంతి వైపు పెరగడాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆక్సిన్లు. ఇవి కాంతి వ్యతిరేక దిశలో చేరి కణాల పొడవు అవడానికి కారణమవుతాయి. ఆక్సిన్ హార్మోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్కలపై ప్రయోగం చేశారు. మొక్కల కాండం పొడవు పెరగడానికి తోడ్పడే హార్మోన్ ఏది? జిబ్బిరెల్లిన్లు. మొక్కలలో ఆకులు రాలటం, విత్తనాలు సుప్తావస్థలోకి ఉండడానికి ప్రేరేపించే పెరుగుదల నిరోధక హార్మోన్ ఏది? ఆబ్జిక్ ఆమ్లం. అత్తిపత్తి మొక్క ఆకులు తాకగానే ముడుచుకోవడానికి కారణం ఏమిటి? స్పర్శానువర్తనం మరియు కణాలలోని పుల్విని భాగంలో నీటి పీడనం మారటం. ఆవృత బీజ మొక్కలలో జరిగే విలక్షణమైన ఫలదీకరణ విధానం ఏమంటారు? ద్విఫలదీకరణ మరియు త్రిసంయోగం. ద్విఫలదీకరణ వల్ల మొక్కలో పిండంతో పాటు ఆహారాన్ని ఇచ్చే ఏ భాగం ఏర్పడుతుంది? అంకురచ్ఛదం. మొక్కలు పగటి నిడివిని బట్టి పుష్పించడాన్ని ఏమంటారు? కాంతి కాల వ్యవధి. మొక్కలలో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు సెకండరీ మెటాబోలైట్ గా నిల్వ ఉంటాయి. వీటికి ఉదాహరణ ఏమిటి? ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా నిల్వ ఉంటాయంట నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. వీటికి ఉదాహరణలు ఏమిటి అన్నాడు? ఆల్కలాయిడ్స్, రెజిన్స్, టాక్సిన్లు, లేటెక్స్లు. సింకోనా మొక్క బెరడు నుంచి లభించే ఏ ఆల్కలాయిడ్ మలేరియా నివారణకు వాడతారు? క్వినైన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పొగాకు ఆకుల నుండి లభించే ఏ ఆల్కలాయిడ్లను పురుగు మందుల తయారీలో వాడతారు? నికోటిన్. నల్లమందు మొక్క ఫలాల నుండి లభించే పెయిన్ కిల్లర్ ఆల్కలాయిడ్ ఏది? మార్ఫిన్ లేదా కొకైన్. కాఫీ గింజల నుండి లభించే ఏ ఆల్కలాయిడ్ కేంద్ర నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది? కెఫిన్. వేప మొక్క నుండి లభించే ఏ పదార్థం అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది? అజాడరక్టిన్. రబ్బరు చెట్టు నుండి లభించే తెల్లటి పాల వంటి పదార్థాన్ని ఏమంటారు? లేటెక్స్. పైన్ చెట్ల నుండి లభించే ఏ పదార్థాన్ని వార్నిష్లు, పెయింట్లు తయారీలో వాడతారు? రెజిన్లు. తోళ్లను పదును పెట్టడానికి మొక్కల నుండి లభించే ఏ వ్యర్థాలను వాడతారు? టానిన్లు. ఫ్లోయం ద్వారా ఆహారం ప్రయాణించే మార్గాన్ని ప్రదర్శించడానికి ఎపిడ్స్ అంటే పేనుబంక కీటకాలపై ప్రయోగాలు చేసింది ఎవరు? మిట్లర్. మొక్కల వేర్లు నీటిపై పెరగడాన్ని ఏమంటారు? జలానువర్తనం అంటారు. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ రేటు ఏ రంగు కాంతిలో అత్యధికంగా ఉంటుంది? ఎరుపు మరియు నీలం కాంతిలో. ఆకుపచ్చ కాంతిని ఆకులు పరావర్తనం చేస్తాయి కాబట్టి అందులో కిరణజన్య సంయోగ క్రియ జరగదు. హరిత రేణువులను మొదటిసారిగా కనుగొని వాటికి ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జూలియస్ వాన్ సాక్స్ 1883లో కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్యను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి లభించింది ఎవరికి? రాబర్ట్ హిల్. అందువలన హిల్ చర్య అని కూడా అంటారు. కార్బన్ ఫిక్సేషన్ లేదా నిష్కాంతి చర్యలో కార్బన్ ప్రయోగించే మార్గాన్ని కనుగొన్నందుకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? మెల్విన్ క్యాల్విన్. అందుకే దీన్ని క్యాల్విన్ వలయం అంటారు. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో నీటి అణువు కాంతి సమక్షంలో విచ్ఛిన్నం కావడాన్ని ఏమంటారు? నీటి కాంతి విశ్లేషణ.
మొక్కలు రాత్రి వేళలో శ్వాసక్రియ జరిపేటప్పుడు ఏ వాయువును లోపలికి తీసుకుంటాయి? ఆక్సిజన్. మొక్కలు పగలైనా రాత్రి అయినా శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ తీసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ పగలు మాత్రమే జరుగుతుంది. మొక్కల కణాల మధ్య నీరు, ఖనిజ లవణాలు రవాణాకు ఏ రకమైన ప్రసరణ ద్వారా జరుగుతుంది? ద్రవాభిసరణం. కిరణజన్య సంయోగ క్రియను క్లోరోఫాస్ట్లో వెలుపల ప్రయోగశాలలో విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? డానియల్ అర్నల్. 1954. పువ్వులు పుష్పించడాన్ని ప్రేరేపించిన ఒక ఊహాజనిత హార్మోన్ ఏది? ఫ్లోరిజన్. మొక్కలు ఏ హార్మోన్ కణాల పొడవును పెంచడంతో పాటు అగ్ర ఆధిపత్యంకి కారణమవుతుంది? మొక్కలోని ఏ హార్మోన్? ఆక్సిన్. మొక్కలలో ముసలితనం లేదా జీర్ణతా దశను ఆలస్యం చేసే హార్మోన్లు ఏవి? సైటోకైనిన్లు. పరాగ రేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన కీలాగ్రంపై పడిన తర్వాత అండం వైపుకు పరాగ నాళాన్ని పెంచడాన్ని ఏ రకమైన అనువర్తనం అంటారు? రసాయన అనువర్తనం. కుక్కిర్బిటేసి దోస గుమ్మడి కుటుంబానికి చెందిన మొక్కలలో కాండంపై ఉండే స్ప్రింగు లాంటి నూలు తీగలు దేనికి రూపాంతరాలు? అగ్ర మొగ్గ లేదా కోరక రూపాంతరాలు. మొక్కల వేర్ల ద్వారా శోషించబడిన నీటిలో కేవలం ఎంత శాతం నీటిని మాత్రమే మొక్క తన జీవక్రియకు వాడుకుంటుంది? కేవలం 1% నుండి 2% మాత్రమే. మిగిలిన 98% నీరు బాష్పోత్సేకం ద్వారా ఆవిరవుతుంది. మొక్కల కాండం లోపల ఉండే రింగుల సంఖ్యను బట్టి ఆ చెట్టు వయసును లెక్కించే శాస్త్రాన్ని ఏమంటారు? డెండ్రోక్రోనాలజీ అని అంటారు. ఒక గ్లూకోజ్ అణువు తయారవడానికి నిష్కాంతి చర్యలోని మొత్తం ఎన్ని ఏటీపీలు మరియు ఎన్ఏడిపిహెచ్లు అవసరమవుతాయి? 18 ఏటీపీలు మరియు 12 ఎన్ఏడిపిహెచ్లు అణువులు అవసరమవుతాయి. ఒక కార్బన్ డయాక్సైడ్ అణువును స్థిరీకరించడానికి 3 ఏటీపీలు 2 ఎన్ఏడిపిహెచ్లు కావాలి. గ్లూకోజ్ కోసం 6CO2 అణువులు స్థిరీకరించాలి కాబట్టి 6 × 3 18 ఏటీపీలు మరియు 6 × 2 12 ఎన్ఏడిపిహెచ్లు ఖర్చవుతాయి. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరైన సంపూర్ణ రసాయన సమీకరణం ఏది? 6CO2 + 12H2O gives rise to sunlight, chlorophyll. C6H12O6 + 6H2O + 6O2. కాంతి చర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి? వీటినే స్వాంగీకరణ శక్తి అని కూడా పిలుస్తారు. ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ మరియు ఆక్సిజన్. కాంతి చర్యలో సూర్యకాంతిని ఉపయోగించి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు తయారవుతాయి. ఇవి నిష్కాంత చర్యలో గ్లూకోజ్ను తయారు చేయడానికి ఇంధనంలా పనిచేస్తాయి. కాంతి చర్యలో నీటి కాంతి విశ్లేషణ సమీకరణం ఎలా ఉంటుంది? 2H2O gives rise to 4H+ + 4E- + O2. నిష్కాంతి చర్యలో కార్బన్ డయాక్సైడ్ను క్షయకరణం చేయడానికి కావలసిన హైడ్రోజన్ అయాన్లు మరియు ఎలక్ట్రాన్లు ఈ నీటి అణువు విచ్ఛిన్నం కావటం వల్లే లభిస్తాయి. నిష్కాంత చర్యకు సంబంధించి రసాయన సమీకరణం ఏమిటి? 6CO2 + 18 ATP + 12 NADPH gives rise to C6H12O6 + 18 ADP + 18 PI + 12 NADP + 6H2O. కాంతి చర్యలో ఏడీపీకి అకర్బన ఫాస్ఫేట్ పిఐని కలిసి ఏటీపీగా మారే ప్రక్రియను ఏమంటారు? ఫోటోఫాస్ఫోరైలేజేషన్. సమీకరణం ఏడీపీ + పిఐ లైట్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ఏటీపీ. ఎన్ఏడిపిహెచ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది ఏ రకమైన ఎంజైమ్గా పనిచేస్తుంది? నికిటినామైడ్ ఎడినైన్ డైన్యూక్లియోడ్ ఫాస్ఫేట్. ఇది నిష్కాంత చర్యలో శక్తివంతమైన క్షయకరణ కారకంగా పనిచేస్తుంది. నిష్కాంత చర్యలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొదట స్వీకరించే 5 కార్బన్ రసాయన పదార్థం ఏది? RuBp, రిబ్యులోజ్ 1,5 బయోస్ఫాస్ఫేట్, ఇవి చాలా ఇంపార్టెంట్. CO2 వచ్చి మొదట RuBpతోనే కలుస్తుంది. నిష్కాంత చర్యలో CO2 మరియు RuBp కలిసినప్పుడు ఏర్పడే మొట్టమొదటి స్థిరీకరణమైన పదార్థం ఏది? PGA 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఇందులో 3 కార్బన్లు ఉండటం వల్ల ఇది C3 వలయం అని కూడా అంటారు. కాంతి చర్యలు మరియు నిష్కాంత చర్యల మధ్య గల ప్రధాన తేడా ఏమిటి?
కాంతి చర్యలకు సూర్యకాంతి ఖచ్చితంగా నేరుగా అవసరం. ఇవి క్లోరోఫాస్ట్‌లలోని థైలకాయిడ్లు గ్రానాలో జరుగుతాయి. నిష్కాంత చర్యలకు నేరుగా అవసరం లేదు. ఇవి క్లోరోఫాస్ట్‌లోని ద్రవ భాగమైన స్ట్రోమాలో జరుగుతాయి. పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరములో ఉండే ముఖ్యమైన 2 భాగాలు ఏవి? పరాగకోశము మరియు కేసరదండము. పరాగకోశము అనేది పైభాగంలో ఉండే సంచి లాంటి నిర్మాణము. దీనిని మోస్తూ కింద ఉండే కాడ లాంటి భాగాన్నే కేసరదండం అంటారు. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశంలో ఉండే 3 ముఖ్యమైన భాగాలు ఏవి? కీలాగ్రము, కీలము మరియు అండాశయము. పైభాగంలో ఉండే జిగురు లాంటి వేదికను కీలాగ్రము అంటారు. మధ్యలోని గొట్టాన్ని కీలము అని, ఉబ్బి ఉండే భాగాన్ని అండాశయము అని అంటారు. కేసరావళిలో పసుపు రంగు పొడిలాగా ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే కణాలు ఏవి? పరాగ రేణువులు. పరాగ సంపర్కం జరిగేటప్పుడు పరాగ రేణువులు అండకోశంలోని ఏ భాగానికి వచ్చి అంటుకుంటాయి? కీలాగ్రం పైకి చేరుకుంటాయి. కీలాగ్రం జిగురుగా ఉండటం వల్ల పరాగ రేణువులు సులభంగా అంటుకుంటాయి. అండాశయం లోపల చిన్న పూసల వంటి నిర్మాణాలు ఉండి తర్వాత విత్తనాలుగా మారే భాగాన్ని ఏమంటారు? అండాలు అంటారు. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే 4 వలయాలు స్పష్టంగా ఉంటే ఆ పుష్పాన్ని ఏమంటారు? సంపూర్ణ పుష్పం. ఉదాహరణకు మందార, ఉమ్మెత్త. పైన పేర్కొన్న 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లోపించిన ఆ పుష్పాన్ని ఏమంటారు? అసంపూర్ణ పుష్పం. ఉదాహరణకు బొప్పాయి, సొరకాయ, తాటి పువ్వు అంట. పుష్పంలోని ఏ వలయాలను ఆవశ్యక అవయవాలు అంటారు? కేసరావళి మరియు అండకోశం. ఎందుకంటే ఇవి నేరుగా ప్రత్యుత్పత్తి మరియు విత్తనోత్పత్తిలో పాల్గొంటాయి. పుష్పంలోని ఏ వలయాలను సహాయక అవయవాలు అంటారు? రక్షక పత్రావళి మరియు ఆకర్షక పత్రావళి. పుష్ప భాగాలన్నీ రక్షక, ఆకర్షక పత్రాలు, కేసరాలు అండాశయం కింద నుండి ఉద్భవిస్తే ఆ అండాశయాన్ని ఏమంటారు? ఉచ్చ అండాశయము అంటారు. అండాశయం పైన ఉండి మిగతా భాగాలు కింద ఉంటే అది ఉచ్చ అండాశయము. మందార ఒకవేళ అండాశయము కింద ఉండి మిగతా భాగాలు పైన ఉంటే నిమ్న అండాశయము అంటారు. ఉదాహరణకు జామ, దోస ఇవి. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని గాని లేదా అదే మొక్కలోని మరొక పుష్ప కీలాగ్రాన్ని గాని చేరే ప్రక్రియను ఏమంటారు? ఆత్మ పరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము అంటారు. ఇది కేవలం ఒకే మొక్క పరిధిలో ఒకే పూలో లేదా ఒకే చెట్టుకు ఉన్న 2 పూల మధ్య జరుగుతుంది. ఆత్మపరాగ సంపర్కం జరుపుకునే ముఖ్యమైన మొక్కకు ఉదాహరణ ఏమిటి? వరి, గోధుమ, బఠానీ, టమాటా, వేరుశనగ మొక్కలు మరియు మందారం. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలలో ఈ విధానం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక మొక్కలోని పుష్పంలో ఉన్న పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్క యొక్క పుష్ప కీలగ్రాన్ని చేరే ప్రక్రియను ఏమంటారు? పరపరాగ సంపర్కం. దీనికి 2 వేరువేరు మొక్కలు అవసరం అవుతాయి. దీనివల్ల మొక్కలలో కొత్త జన్యు మార్పులు వస్తాయి. పరపరాగ సంపర్కం జరుపుకునే ముఖ్యమైన మొక్కలకు ఉదాహరణ మొక్కజొన్న, బొప్పాయి, సొరకాయ, కాకరకాయ, తాటి మరియు యాపిల్. ఏకలింగ పుష్పాల్లో ఉండే మొక్కలు పరపరాగ సంపర్కం తప్పనిసరిగా జరుపుతాయి. పుష్పాలు అసలు విచ్చుకోకుండా మొగ్గ దశలో పువ్వు లోపలనే ఆత్మ పరాగ సంపర్కం జరుపుకునే ప్రక్రియను ఏమంటారు? క్లిస్టోగామి అంటారు. ఇది ఉదాహరణకు కొమేలినా, గడ్డి గడ్డి గనుమ అంటారు. ఈ మొక్కలో భూగర్భంలో ఉండే పూలు అసలు విచ్చుకోవు. వాటిలో క్లిస్టోగామి ద్వారా స్వపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. పుష్పాలు పూర్తిగా విచ్చుకొని తర్వాత జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? కాస్మోగామి అంటారు. ఒకే పువ్వులో కేసరాలు మరియు కీలాగ్రం వేరువేరు కాలాల్లో పక్వానికి రావటం వల్ల ఆత్మపరాగం సంపర్కం జరగకుండా నిరోధించే పద్ధతిని ఏమంటారు? డికోగామి అంటారు. పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించడానికి మొక్కలు చేసే ట్రిక్ ఇది. కేసరాలు ముందుగా పక్వానికి వస్తే పురుష ప్రథమ పక్వత సూర్యకాంతి అని, కీలాగ్రం ముందుగా పక్వానికి వస్తే స్త్రీ ప్రథమ పక్వత సోలనేని మొక్కలు అని అంటారు. గాలి ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఏమని పిలుస్తారు? అనిమోఫిలీ. ఉదాహరణకు మొక్కజొన్న, వరి గాలి ద్వారానే పరపరాగ సంపర్కం జరుపుతాయి. వీటి పరాగ రేణువులు చాలా తేలికగా ఉంటాయి. కీటకాలు, తేనెటీగలు, సీతాకోకచిలుకల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? ఎంటమోఫిలీ అని అంటారు. ప్రకృతిలో దాదాపు 80% పరపరాగ సంపర్కం కీటకాల ద్వారానే జరుగుతుంది. నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమని పిలుస్తారు? హైడ్రోఫిల్లీ. వాలిసినేరియా, హైడ్రిల్లా వంటి మొక్కలు నీటి మొక్కలు పరాగ రేణువులు నీటిపై తేలుతూ ప్రయాణించి కీలాగ్రాన్ని చేరుకుంటాయి. ఫలదీకరణం పూర్తయిన తర్వాత పుష్పంలో ఏ భాగం మనం తినే ఫలం లేదా పండుగా మారుతుంది? అండాశయం. అండాశయం యొక్క గోడలు పండు యొక్క పై తొక్క, గుజ్జుగా రూపాంతరం చెందుతాయి. ఫలదీకరణం తర్వాత అండాశయం లోపల ఉన్న అండాలు ఏ విధంగా మారతాయి?
విత్తనాలుగా మారతాయి. ఫలదీకరణం తర్వాత కీలాగ్రం మరియు కీలం ఏమవుతాయి? ఎండిపోతాయి, రాలిపోతాయి. కొన్ని ప్రత్యేక మొక్కలలో మొక్కజొన్న పీచు కీలం ఎండిపోకుండా పండుతో పాటే ఉండిపోతుంది. ఫలదీకరణం చెందిన తర్వాత పుష్పంలో ఆకర్షక పత్రాలు, కేసరాలు ఏమవుతాయి? అవి ఎండిపోయి రాలిపోతాయి. ఎందుకంటే వాటి అవసరం ముగిసిపోతుంది. సాధారణంగా రక్షక పత్రాలు కూడా రాలిపోతాయి. కానీ ఏ మొక్కలో రక్షక పత్రాలు రాలిపోకుండా పండును అంటుకొని ఉంటాయి? వంకాయ, టమాటా మరియు మిరపకాయ. మనం వంకాయపై చూసే ఆకుపచ్చని తొడిమి భాగం అసలైన రక్షక పత్రావళి. ఫలదీకరణం చెందకుండానే అండాశయం నేరుగా పండుగ మారే ప్రక్రియని ఏమంటారు? అనిసేక ఫలనము. ఇలా ఏర్పడే పండ్లలో విత్తనాలు ఉండవు. ఉదాహరణకు అరటిపండు విత్తనాలు లేని ద్రాక్ష. కేవలం అండాశయం మాత్రమే కాకుండా పుష్పాశనం లేదా ఇతర పుష్ప భాగాలు కూడా పండుగ మారితే దాన్ని ఏమంటారు? అనృత ఫలాలు లేదా అబద్ధపు పండ్లు అంటారు. ఉదాహరణకు యాపిల్లో మనం తినే భాగం అండాశయం కాదు, అది పుష్పాశనం. అలాగే జీడి మామిడి కూడా అనృత ఫలమే. అండాశయం మాత్రమే పండుగ మారితే ఆ పండుని ఏమంటారు? నిజమైన ఫలాలు మామిడి, జామ, పుచ్చకాయ. అండం లోపల ఉండే స్త్రీ సంయోగ బీజం ఫలదీకరణం చెందిన తర్వాత ఏ విధంగా మారుతుంది? సంయుక్త బీజంగా మారి ఆ తర్వాత పిండంగా ఎదుగుతుంది. ఫలదీకరణం సమయంలో అండంలో ఉండే ద్వితీయ కేంద్రకం పురుష సంయోగ బీజంతో కలిసి ఏ రకమైన కణజాలంగా మారుతుంది? అంకురచ్ఛదంగా మారుతుంది. ఇది పెరిగే పిండానికి కావలసిన ఆహారాన్ని అందిస్తుంది. మనం తాగే కొబ్బరి నీళ్లు మరియు తినే కొబ్బరి లూజు అంకురచ్ఛదమే. బంగాళదుంప, అల్లం వంటి భూగర్భ కాండాల్లో కొత్త మొక్కలు రావడానికి తోడ్పడే చిన్న కళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? గుప్త మొగ్గలు లేదా నోడల్ మొగ్గలు. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు కాంతి శక్తిని ఏ శక్తిగా మారుస్తాయి? రసాయన శక్తిగా మారుస్తాయి. వేర్ల ద్వారా పీల్చుకున్న నీరు దారువు గొట్టాల ద్వారా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి ప్రయాణించడాన్ని ఏమంటారు? రసారోహణము. మొక్కలలో పత్రహరితం ఏర్పడటానికి సూర్యకాంతితో పాటు భూమి నుండి లభించవలసిన అతి ముఖ్యమైన ఖనిజ మూలకం ఏది? ఇనుము. పత్రహరిత అణువులో మధ్యలో మెగ్నీషియం ఉన్నప్పటికీ ఆ పత్రహరితం అసలు తయారవడానికి ఇనుము లోహం ప్రేరకంగా అవసరం. ఇది చాలా మంది తప్పు చేసే బిట్ అంట. పుష్పంలోని ఆకర్షక పత్రావళి అన్నీ కలిసి కింది భాగంలో గొట్టంగా మారితే ఆ ఆకారాన్ని ఏమంటారు? ఆకర్షక పత్ర గొట్టము. ఉదాహరణకు దతుర, పొగాకు పువ్వు. ఏ రకమైన పరాగ సంపర్కం ద్వారా పుట్టే మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఆరోగ్యమైన కొత్త రకాలు పుడతాయి? పరపరాగ సంపర్కం. పరాగ రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పాలినాలజీ అంటారు. వృక్ష కణజాల వర్ధనం లో ఒక చిన్న కణం నుండి పూర్తి మొక్కను సృష్టించగల మొక్క కణాల ప్రత్యేక సామర్థ్యాన్ని ఏమంటారు? టోటిపోటెన్సీ. రాత్రి వేళల్లో వికసించే కొన్ని మొక్కల పువ్వులు కేవలం కాంతి లేకపోవడాన్ని బట్టి స్పందించే ఈ చలనాన్ని ఏమంటారు? బ్రహ్మకమలము, కాక్టస్ పూలు. కాంతి నికుచదనం అంటారు. క్లోరోఫాస్ట్ లోపల ఉండే ద్రవ భాగమైన స్ట్రోమాలో కరిగి ఉండే ప్రపంచంలో అత్యధికంగా దొరికే ముఖ్యమైన ఎంజైమ్ ఏది? రుబిస్కో. ఇది నిష్కాంత చర్యలో కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరించడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన ఎంజైము. ఇవి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు A to Z బిట్స్ దాదాపుగా అడిగాను. 200 బిట్స్. మొక్కలు అనే టాపిక్ గురించే, ఓన్లీ మొక్కలు అనే టాపిక్ గురించే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఎక్కడైనా పాయింట్లు ఏమైనా మిస్ అయినాయి అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు కావాల్సిన ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.